brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. టీడీపీలోకి ఎవరెవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని తాత్కాలిక ప్రయోజనం కోసం పార్టీలో చేరుతున్నారా? ఇప్పుడు ఈ అంశాలపైనే దృష్టి పెట్టింది టీడీపీ అధిష్టానం. ఇకపై టీడీపీలో చేరికలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇకపై పార్టీలో చేరాలి అంటే హైకమాండ్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది అధిష్టానం. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర పార్టీల నేతల్ని టీడీపీలో చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా టీడీపీలో చేరాలనుకుంటే వారి వివరాల్ని కేంద్ర కార్యాలయానికి పంపించాలని స్పష్టం చేశారు. ఎంక్వైరీ చేసి ఆ తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాతే వారిని పార్టీలో చేర్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు చంద్రబాబు ఇచ్చారని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. పార్టీలో కోవట్టులున్నారని వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ మొన్నటికి మొన్నే హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు. దీంతో పార్టీలోకి వచ్చే వారి ఉద్దేశాన్ని పసిగట్టి స్వార్థ ఆలోచనలు ఉంటే అడ్డుకోవాలనే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జనసేన కూడా ఇదే తరహా ఆదేశాలు ఇచ్చింది. పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, జనసేనకి ఎందుకు ఆ లెటర్ ఇచ్చిందని ఒకసారి మనం విశ్లేషిస్తే, జనసేనలో గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా చాలా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళు కొన్ని పోస్టులు పెడుతున్నారు. వాటిలో ప్రధానమైనవి వైసీపీ నుంచి ఇటీవల కాలంలో జనసేన చేరిన వాళ్ళకే మళ్ళీ కీలక పదవులు ఇస్తున్నారు. సో వాళ్ళు మా మీద అప్పట్లో అధికారం చలాయించారు, తిరిగి మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు అదే రకమైన వ్యవహార శైలితో మా మీద వ్యవహరిస్తున్నారు అంటూ కొన్ని పోస్టులు కావచ్చు. లేకపోతే అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఉదాహరణకి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ అందుబాటులో ఉంటాయని పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్ చెప్తూ ఉంటే సివిల్ సప్లైస్ మినిస్టర్గా, కానీ వచ్చిన 3 రోజుల్లోనే సరుకులు అయిపోయాయి. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అక్రమంగా వాటిని తరలించే ప్రయత్నం చేస్తుంది, అవన్నీ మేము చూస్తూ ఊరుకోవాలా అంటూ కొంతమంది జనసేన యాక్టివిస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో ఇవి రెండు పార్టీల మధ్య కూడా కొంత గ్యాప్కి దారితీసే పరిస్థితి వచ్చింది. దీంతో స్వయంగా పార్టీ అధినేత జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పార్టీ కేంద్ర కార్యాలయం జోక్యం చేసుకుని ఇట్లాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా సున్నితమైన అంశాల పట్ల వ్యవహరించాలి, ఎవరిని చేర్చుకోవాలి, ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది పార్టీ చాలా వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అదే సమయంలో ఇట్లాంటి రెండు కూటమి పార్టీల మధ్య కూటమిలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా వాటి పట్ల బహిరంగ వేదికల మీద మాట్లాడడం లేకపోతే ఇట్లా పోస్టులు పెట్టడం ద్వారా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇకపైన అవి కంటిన్యూ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని జనసేన హెచ్చరించినట్టుగా మనకు అర్థమవుతుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇట్లాంటి ఎవరినంటే వాళ్ళని పార్టీలో చేర్చుకోవద్దు అన్న లెటర్ ఎందుకు ఇచ్చింది అన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఉదాహరణకి ఇటీవల కాలంలో జరిగిన కొన్ని హత్యలు మాచర్లలో కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో జరిగిన హత్యల్లో తెలుగుదేశం పార్టీలో ఇతర పార్టీల నుంచి ఇటీవల తెలుగుదేశంలో పార్టీలో చేరి ఆధిపత్య పోరుగా మారి అక్కడ హత్యలకు దారితీసినట్టుగా కొన్ని సంఘటనలు తెలిసి బయటకు వచ్చి బహిర్గతమయ్యాయి. కాబట్టి ప్రస్తుతం మళ్ళీ కొంతమంది కోవర్టుల రూపంలో వచ్చి పార్టీలో చేరుతున్నారు, పార్టీలో చిచ్చురేపుతున్నారు. పార్టీ నేతల మధ్య అనైక్యత నెలకొల్పడానికి ఇదే కారణమవుతుందన్నట్టుగా ముఖ్యమంత్రి ఇటీవల మహానాడులో కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అట్లాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండేందుకే ఇట్లాంటి లేఖని అధికారికంగా ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం. అదే విషయాన్ని ఎవరైనా ఎక్కడైనా పార్టీలో చేర్చుకోవాలంటే వాళ్ళ గురించి సమాచారాన్ని ముందు కేంద్ర పార్టీ కార్యాలయానికి ఇవ్వాలి. ఆ తర్వాత కేంద్ర పార్టీ వాళ్ళ మీద విచారణ జరుపుతుంది. విచారించిన తర్వాత వాళ్ళు చేర్చుకోవాలా లేదా అన్నది పార్టీ కేంద్ర కార్యాలయం నిర్ణయిస్తుంది. అప్పటి వరకు ఎవరు నిర్ణయాలు తీసుకోవద్దు, ఇది అన్ని స్థాయిల్లో నేతలకు వర్తిస్తుందంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఒక లేఖను విడుదల చేశారు. సో ఈ రెండు లేఖలు ఒక్కసారిగా కొన్ని గంటల వ్యవధిలో వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఇట్లాంటి లేఖలను ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, కూటమి పార్టీల మధ్య కావచ్చు లేకపోతే కూటమి అలాగే ప్రతిపక్షాల మధ్య ఏ స్థాయిలో పోరాటాలు జరుగుతున్నాయో, ఏ స్థాయిలో సంఘర్షణలు, అంతర్గత సంఘర్షణలు కావచ్చు, బాహ్య సంఘర్షణలు కావచ్చు, రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పడానికి ఉదాహరణగా ఈ రెండు లేఖలను చూడాల్సిన నేపథ్యం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.